సీఎం రేవంత్ రెడ్డి తన మాటలతో ఆదిలాబాద్ జిల్లా ప్రజలను మరోసారి మోసం చేశారని మాజీ మంత్రి జోగు రామన్న విమర్శించారు. సీఎం అయ్యాక మాట్లాడిన మాటలే మళ్లీ 2 ఏళ్ల తర్వాత కూడా పాత ముచ్చట చెప్పారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి పర్యటన కేవలం మాటలకే పరిమితమైందని అన్నారు. గతంలో ఇచ్చిన హామీ ప్రకారం జిల్లాను దత్తతగా తీసుకుని అభివృద్ధికి కృషి చేయాలని డిమాండ్ చేశారు. మరి 90% పనులు చెన్నాక కోట పనులు పూర్తి అయిపోయినాయి. ముఖ్యమంత్రి గారు ఇంకొక 5-10% పనులు పెండింగ్ ఉన్నాయి. మరి ఆ 90% భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చేసిందా లేకుంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసిందా? మేము పాపాత్మలు అయితే, మేము దయ్యాల ప్రభుత్వం అయితే, భూతాల ప్రభుత్వం అయితే మరి ఎవరు చేసిందా 90% పనులు? సిగ్గు లేకుండా మాట్లాడుతావు ఎమ్మెల్యేగా. ఎందుకు ఇంత బ్రోకరిజం చేస్తున్నావు? ఎందుకు పైసలు సంపాదించాలంటే బాగా రకాల సంపాదించుకోవచ్చు. నీకు అంత పైసల పిచ్చే ఉంటే. కానీ ఇప్పుడు ఆదిలాబాద్ ప్రజల ఆస్తులను ఎందుకు తాకట్టు పెడుతున్నావు? ఆత్మగౌరవాన్ని ఎందుకు తాకట్టు పెడుతున్నావు? ఆత్మగౌరవాన్ని ఎందుకు మమ్మల్ని కించపరుస్తూ ఉన్నావు? ఆదిలాబాద్ ప్రజల యొక్క ఆకాంక్షలు, కోరికలు ఇది మేము అడిగినాం. ఏదో భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి ప్రోగ్రాంకి పోయినట్టు, నువ్వేదో కొత్తగా పోయినట్టు. మా ముఖ్యమంత్రి గారు కూడా జానారెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు మా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉంటే ఆనాడు ఏసీడీపీ ఫండ్లు అది ఆనవాయితీగా వస్తుండే. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఇంకా ఏ పార్టీ గవర్నమెంట్ ఉన్నా అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యే ఉంటే సగం అధికార పార్టీకి ఎమ్మెల్యే లేకపోతే సగం వేరే ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఓడిపోయితే సపోజ్ నేనే పార్టీ బ్రోకరా చోకరా అనిపించింది నిన్నటి మాట. క్లియర్గా కనబడ్డది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా చెప్పారు. నాగర్ కర్నూలు ఎమ్మెల్యే ఎర్రమల్లి శ్రీనివాసరెడ్డి, మళ్ళా ఇంకొక కాంగ్రెస్ ఎమ్మెల్యే లక్ష్మణుడి పైన గెలిచిండు ఆయన. మా అనిరుద్ధ్ రెడ్డి ఎమ్మెల్యే మేము గ్రామాలకు తిరిగితే అనిరుద్ధ్ రెడ్డి మేము గ్రామాలపై ఏం చెప్పమంటాం? ఒక నయా పైసా లేదు. ఒక నయా పైసా మాకు ఇద్దామంటే, గ్రామాలపై ప్రామిస్ చేస్తామంటే మా పరిస్థితి ఎమ్మెల్యేలు గెలిచి 2 సంవత్సరాలు అయితే ఉంది అనేది ఎవరు చెప్పిన మాట? కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నాగర్ కర్నూలు శ్రీనివాసరెడ్డి, ఈ అనిరుద్ధ్ రెడ్డి ఎమ్మెల్యే ఇద్దరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెప్పిండ్రు. మీడియాలో పెద్దగా వచ్చింది, అన్ని పత్రికల్లో వచ్చింది. వాళ్ళేమో 1 రూపాయి లేదని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెప్తూ ఉంటే ఈ జోగుడు ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని పొగుడాలా ఎట్లన్నా అంటే ఏం చేయాలా? గతంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని తిట్టాలా అంటే రేవంత్ రెడ్డి ఎట్లాగో తిరుగుతాడు, నాకంటే ముందు నేనే దానికంటే ముందు తిట్టి ఏదో మార్పులు వేసుకోవాలని చెప్పి మన స్థానిక ఎమ్మెల్యే గారు పాపపు ప్రభుత్వాలు 10 సంవత్సరాలు పరిపాలించినాయి, 8 లక్షల కోట్ల అప్పు చేసిండు అని చెప్పి మాట్లాడితే ఏమన్నట్టు? ఒక భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుడిగా నువ్వు గతంలో ముఖ్యమంత్రి గారు మీరు జిల్లాకు వచ్చిండ్రు, మీరు గివే మాటలు అప్పుడు కూడా చెప్పిండ్రు. చెప్పక ముందు మీరు మాట్లాడి ఉండొచ్చు కానీ మీకు తెలుసు కదా, యూనివర్సిటీ గురించి మీకు తెలుసు. ఆదిలాబాద్ జిల్లా అప్పుడు భారతీయ జనతా పార్టీ నువ్వు జిల్లా అధ్యక్షుడు ఉన్నప్పుడు చెప్పిన మాట విన్నావు. జిల్లాను దత్తత తీసుకుంటున్నావు, రేవంత్ రెడ్డి గారు తీసుకోలేదు. మా ఆదిలాబాద్ ఉన్నటువంటి CCIని మరి పునఃప్రారంభిస్తామని చెప్పినావు. ఇద్దరం కలిసి మరి చేద్దామని చెప్పి నువ్వు చెప్పేది పోయి
చెప్తున్నా, గత ప్రభుత్వము 10 ఏళ్ళు పాపాల ప్రభుత్వం పరిపాలించిందట. మరి ఇక నీకు ఎందుకింత బ్రోకర్గా తయారైనవు కాంగ్రెస్ పార్టీకి? మరి ముఖ్యమంత్రి గారికి ఎందుకు నువ్వు జోకర్గా తయారైనవు? ఆదిలాబాద్ జిల్లా ప్రజలు చర్చించుకుంటున్నారు.